స్తోత్రం. హల్లెలూయా. బాగున్నారా? ప్రభు కృప వలన మనం సురక్షితంగా ఉంటూ ఆరోగ్యాలతో ఉండడం ప్రభు యొక్క సహాయమే. అందరూ బట్టి దేవుణ్ణి స్తుతించుదాం. హల్లెలూయా. ఈరోజు కొరకైన దేవుని వాక్యాన్ని చూద్దాం. 17వ కీర్తన 9వ వచనం. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను, నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. కీర్తనకారుడి మాటలలో నుండి ఈరోజు మన యొక్క వ్యక్తిగత అనుభవాన్ని ప్రభువుకి తెలియజేసుకుంటున్నాం. దేవుని వాక్యంలో తాను తెలియజేస్తున్నటువంటి సందర్భం, దేవుడు ఈరోజు మనకు తెలియజేస్తున్నటువంటి మాట. శత్రువుల చేతిలో నుంచి, దుష్టుల చేతిలో నుంచి విడిపించి వాళ్ళందరినీ పోగొట్టి ఆయన చేతి కింద మనల్ని భద్రపరుస్తాడు. ఆయన నీడలు, ఆయన చల్లనైన రెక్కల క్రింద మనల్ని క్షేమంగా ఉంచుతాడు. ప్రియులారా, ఈరోజు ప్రభు మీకున్నటువంటి దుష్టులను, శత్రువులను, విరోధులను తీసివేసి వారి చేతిలో నుంచి మిమ్మల్ని కాపాడబోతున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఏ శత్రువులు మిమ్మల్ని వెంటాడుతున్నారు? కొన్నిసార్లు బయట నుండి శత్రువులు ఉంటారు, అనగా మనుష్యుల సంబంధమైన వారు. మనల్ని ఓర్వలేని వారు కావచ్చు, నష్టం చూస్తున్న వాళ్ళు కావచ్చు, ఇతర మనుషులు. ఆ విధంగా కొన్నిసార్లు మనకు శత్రువులుగా ఉంటారు. మరికొన్నిసార్లు మనకు కనబడని శత్రువులు, అనగా దుష్టుడు, సాతాను, అపవాది, వివిధ రకాలైనటువంటి అలాంటి శత్రువులు కూడా మనపై దాడి చేయడానికి చూస్తారు. మరొక రకమైన శత్రువులు ఎవరంటే మన అంతరంగిక శత్రువులు, అనగా మన ఆలోచనల ద్వారా, మన తలంపుల ద్వారా మనలో మనకు విరోధముగా దురభిమాన పాపములు, దురభిప్రాయాలు, దుష్ట తలంపులు, వ్యర్థమైనటువంటి ఐడియాస్, ఆలోచనలు, ఇలాంటి వాటి చేత మనము నష్టపోయే పరిస్థితులు, కష్టాల పాలయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. అయితే ఈరోజు ప్రభు మనల్ని తరుముతున్న లేదా మనల్ని వెంటాడుతున్న శత్రువులు, విరోధులు, అలాంటి నష్టపరిచే వారందరి నుంచి మనల్ని తప్పించి, వారిని వెళ్ళగొట్టి, వారిని పోగొట్టి మనల్ని కాపాడడానికి, భద్రపరచడానికి, సంరక్షించడానికి మాట ఇస్తున్నాడు. కీర్తనకారుని వలె నువ్వు కూడా చెప్పగలవా? ప్రభువా, నన్ను తరుమువారు, నా శత్రువులు, నా విరోధుల చేతిలో నుంచి నన్ను తప్పించు, సురక్షితమైన మీ రెక్కల క్రింద నన్ను క్షేమంగా కాపాడు అని ప్రార్థించగలిగితే ఈరోజు రాబోతున్నటువంటి అలాంటి శ్రమలు లేదా విరోధ ప్రయత్నాలు, శత్రు యొక్క కుయుక్తులన్నింటిలో నుంచి ప్రభు నిన్ను విడిపించబోతున్నాడు. దాని కొరకై ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడమైన మా తండ్రి, సర్వశక్తిమంతుడమైన దేవా, సమస్తము చేయ చాలిన దేవుడు, ఈరోజు ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిలో ఎవరైతే శత్రుబాధ చేత ఉన్నారో, ఇంకా ఎవరైతే అంతరంగిక శత్రువులు, కనబడని శత్రువులు, చుట్టూ ఉన్నటువంటి విరోధుల చేత తరమబడుతున్నారో వారందరిని వెళ్ళగొట్టి, ఆ విరోధులందరినీ తీసివేసి వారి చేతుల్లో నుంచి విడిపించి సంరక్షించండి, కాపాడండి, భద్రపరచండి. నీ రెక్కల నీడలో సురక్షితంగా ఉండేటట్లు సహాయం చేయండి. ఈరోజు వారి యొక్క గండములన్నీ తప్పించబడునుగాక. వారి కష్టములు, వారి మీదకి రాబోతున్న విరోధమైనటువంటి ప్రతిక్రియలు తొలగిపోయి వారు తప్పించబడుదురుగాక. అయ్యా, నీ బిడ్డలందరికీ, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి క్షేమమునిచ్చి ఆరోగ్యాలతో కాపాడి మీ యొక్క చల్లనైన రెక్కల క్రింద సంరక్షించబడి నెమ్మదిగా, శాంతిగా ఉండగలిగే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఇలాంటి సందేశాల్ని మీతోటి వారికి కూడా పంపించండి. ఎవరైనా ఇంకా ప్రమాదాల్లో ఉంటే, కష్టంలో ఉన్నట్లయితే ఈ ప్రార్థన ద్వారా దేవుడు వారిని తప్పించి కాపాడబోతున్నాడు. మీకు తెలిసినటువంటి స్నేహితులందరికీ కూడా తెలియచేస్తూ దేవుని యందు వారు కూడా నమ్మకముంచి మేలు పొందగలిగేటట్లుగా ప్రోత్సహించండి. తద్వారా దేవుడు మనందరినీ కూడా దీవించును గాక. ఆమెన్.